వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. అట్లాగే 8-4-3 అనేటువంటి రూల్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీరు ఒక మ్యాజిక్ టూల్ని తెలుసుకోవడం అయితే జరుగుతుంది. 8-4-3 అనేది ఇవి ఇయర్స్. ఈ రూల్ అనేది మనకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఎట్లా యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 8 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని నెక్స్ట్ 4 ఇయర్స్లో డబల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అట్లాగే ఆ తర్వాతి 3 ఇయర్స్లో నెక్స్ట్ 4 ఇయర్స్లో గెయిన్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ 3 ఇయర్స్లో డబల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకొని ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే 8-4-3 అనేటువంటి రూల్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనము 8-4-3 అనేటువంటి రూల్ని మనం తెలుసుకోవడానికి ఎన్జే ఫైనాన్షియల్ టూర్ అనేటువంటి ఒక యాప్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇది మ్యూచువల్ ఫండ్ మనకు ఎస్ఐపి క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేసేటువంటి యాప్. ఇది ఎన్జే అనేటువంటి ఒక కంపెనీ యొక్క యాప్. ఇది మనం ఇక్కడ ఎస్ఐపి ప్లాన్ని క్లిక్ చేసినాం. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా మనం 15,000 తోటి మనం ఈ ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఇయర్స్ వచ్చేసి మనం 8 ఇయర్స్ని అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేది 12% అయితే మనం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 12% యాడ్ చేసి క్యాలిక్యులేట్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ 23,55,360 రూపీస్ అయితే 8 ఇయర్స్కి మనకు 12% రిటర్న్ తోటి ఇంత అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే మనకు 8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ వెయిట్ చేయాలి. అంటే మనకు 12 ఇయర్స్ అయితే అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ 12ని ఎంటర్ చేస్తుంది ఇయర్స్ దగ్గర. అట్లా అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి ఇక్కడ మనం 12 ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు చూడొచ్చు ఫస్ట్ 8 ఇయర్స్లో మనకు 23 lakhs అనేది మనకు రావడం అయితే జరిగింది. అదే ఫండ్ని మనం అట్లాగే నెక్స్ట్ 4 ఇయర్స్ కనుక మనం అట్లాగే ఉంచినట్లయితే ఇక్కడ 12% రిటర్న్ తోటి 12 ఇయర్స్లో కనుక చూసినట్లయితే 46 lakhs వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఈ 12 ఇయర్స్కి ప్లస్ 3 ఇయర్స్ని కనుక మనం మళ్ళీ యాడ్ చేసినట్లయితే 15 ఇయర్స్కి కనుక చూసినట్లయితే 12% రిటర్న్ తోటి మనకు 71 lakhs అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదే మనకు పవర్ ఆఫ్ కాంపౌండ్ ఒక మ్యాజిక్. ఇది 8 అట్లాగే 4-3 అనేటువంటి రూల్ దీంట్లో వర్కౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనం 8 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 4 ఇయర్స్లో డబుల్ అవుతుంది. అట్లాగే 4 ఇయర్స్లో వచ్చినటువంటి అమౌంట్ నెక్స్ట్ 3 ఇయర్స్ కనుక స్టే చేసినట్లయితే ఆ అమౌంట్ కూడా డబల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండ్ యొక్క మ్యాజిక్. మీరు ఎప్పుడే కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే రావడం అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.